సో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. సో చట్టాల పట్ల శిక్షల పట్ల అందరికీ అవసరం, ఎందుకంటే కొత్త క్రిమినల్ చట్టాలు వచ్చాయి కాబట్టి ఒక బేసిక్ అవేర్నెస్ మీకు కలిగేదామని చెప్పేసి ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. అందరూ తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే ఐపీసీ సెక్షన్ 172 ఇప్పుడు 206గా మారుతుంది. ఏంటంటే దీంట్లో రెండు ముఖ్యమైన అంశాలు. ఫస్ట్ వచ్చేసి జనరల్గా ఒక చట్టబద్ధత కలిగిన ఒక ప్రభుత్వ అధికారి తనకి ఒక రకమైనటువంటి అధికారం ఉంటుంది, ఒక ప్రివిలేజ్డ్ యాక్సెస్, ప్రివిలేజ్డ్ అథారిటీ ఉంటుంది. అదేంటంటే ఒక సమన్లు కానీ, ఆర్డర్లు కానీ, ఉత్తర్వులు కానీ జారీ చేసేటువంటి అధికారం అనేది ఉంటుంది. ఇలా ఒక చట్టబద్ధత అధికారం గల ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా ఒక వ్యక్తికి గనక సమన్లు కానీ, ఆర్డర్లు కానీ, ఉత్తర్వులు కానీ ఆర్డర్ చేసినప్పుడు అవి అందుకోవద్దన్న ఒక దుస్సంకల్పంతో ఉద్దేశపూర్వకంగా పరారీ అయిపోతే మాత్రం, అవి అందుకోకుండా పరారైపోతే మాత్రం వాళ్ళకి నెల రోజుల వరకు జైలు శిక్ష, లేకపోతే 5,000 రూపాయల వరకు జరిమానా ఉంటుంది. ఒకప్పుడు పాత సెక్షన్ ఐపీసీ 172 ప్రకారం అయితే 500 రూపాయల జరిమానా మాత్రమే ఉండేది. ఇప్పుడు దాన్ని పెంచారు. ఈ సెక్షన్లో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ముఖ్యంగా కోర్టు అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి కానీ లేకపోతే కోర్టు కానీ స్వయంగా ఒక వ్యక్తి హాజరు కావాలి, ఒక కేసు గురించి లేకపోతే ఒక విచారణ గురించి హాజరు కావాలని చెప్పేసి ఉత్తర్వులు, నోటీసులు లేకపోతే సమన్స్ కానీ ఇష్యూ చేయొచ్చు. లేకపోతే స్వయంగా అటెండ్ కావాలి, లేకపోతే ఒక ఎలక్ట్రానిక్ రికార్డ్స్ కానీ, లేకపోతే ఏదైనా ఒక సపోర్టింగ్ డాక్యుమెంట్స్, ఎవిడెంట్ డాక్యుమెంట్స్ కానీ పొందుపరచాలి, లేకపోతే తీసుకురావాలని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసినప్పుడు, కోర్టు ఆర్డర్లు, సమన్లు ఇట్లా జారీ చేసినప్పుడు ఆ టైంలో కూడా కనుక ఉత్తర్వులు లేకపోతే నోటీసు, సమన్లు తీసుకోవద్దనే ఉద్దేశంతో పారిపోయారు అనుకోండి, ఇగ్నోర్ చేశారనుకోండి, అప్పుడు మాత్రం 6 నెలల వరకు జైలు శిక్ష, అలాగే 10,000 రూపాయల వరకు జరిమానా ఉంటుంది. ఒకప్పుడైతే జరిమానా తక్కువ ఉండేది, ఇప్పుడు 10,000 రూపాయల జరిమానా కూడా ఉంటుంది. సో ఐపీసీ 172 చేంజింగ్ టు బిఎన్ఎస్ 206. సో ఈ విషయం గురించి అందరికీ షేర్ చేయండి. సో ఎనీ డౌట్స్ ఉంటే లెట్ మీ నో. మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే.